ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద బాగా హోప్స్ ఉన్నాయి. మా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన పథకాలు ఏమి నచ్చినాయంటే ఆయనకు ఉన్న అనుభవం గురించి ఇన్ని సంవత్సరాలు నేను చేశారు కాబట్టి అనుభవం బాగా ఉంటుంది, ఆయన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. సీఎంగా ఏంటంటే మేము ఆలోచించేది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అనుభవం ఎక్కువగా ఉంటుందనేసి ఆయన రావాలనే కోరికలు మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు రావాలమ్మా. చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు రావాలా. బాగానే ఉంది, ఆయన కష్టపడుతున్నాడు కదా, ఆయనకు ఫలితం దక్కాలని చెప్తే ఆయన రావాలా. టీడీపీ ఎందుకంటే చూసాక ఎంత డెవలప్మెంట్ ఇవన్నీ అంతే బాగానే ఉంది. చంద్రబాబుది వృద్ధాప్యం పెంచులు అవన్నీ ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు. ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. మా ఇంట్లో అందరూ కూడా అదే, మా నాన్న, మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళు అందరూ. అంటే డెవలప్ చేస్తున్నారు కాబట్టి, డెవలప్ మూమెంట్ కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది స్లోగా జరిగింది. ఒకేసారి జరగాలంటే కష్టం కాబట్టి ఈసారి కూడా ఆ ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ తెలిసిద్ది అనమాట ఎట్లుంటుంది ఏంటనేది తెలిసింది. టీడీపీ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. ప్రభుత్వం మారవసరం లేదండి, ఆయనే రావాలి. తెలుగుదేశమే రావాలండి. మళ్ళీ తెలుగుదేశం వచ్చిన ఆయన మీద అవకాశం ఉంది. ఆయన వస్తేనే మళ్ళీ దేశం కూడా బాగుపడుద్ది, రాష్ట్రం కూడా అభివృద్ధి పొందుతారు, వాళ్ళు కూడా మంచి కార్యకర్తగా నిలబడతారు. ఆయన గారు మంచి నాయకుడిగా ఉంటాడు. ఆయన ఉంటేనే అన్నం కూడా ఇలా జనం కూడా తింటారు, ఆకర్షణగా ఉంటారు. మేము టీడీపీ రావాలి. మనకి ఎందుకంటే ఏమీ లేని రాష్ట్రం, చొక్కాలు కూడా తీసుకొని పంపించేశారు. మనకి ఆర్థికంగా చాలా ఇదిగా ఉండేవి, అందుకని రావాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అమరావతి రాజధాని నారా చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి. ఓట్లన్నీ తెలుగుదేశానికి. పోటీ ఉంటుంది, కనపడుద్ది ఓటింగ్ అంతా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్ర రాజధాని అమరావతి. ప్రపంచంలో కల్లా ఈ రాష్ట్రంలో, భారతదేశంలో మొట్టమొదటి అమరావతి తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ఒక చరిత్రాత్మకమైనటువంటి కట్టాలు నిర్మించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ప్రజలు 13 జిల్లాల వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.